నమస్తే. ఎలక్షన్స్కి ముందు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఓటమి తప్పదన్నారు. సో మొత్తానికైతే రకరకాల ప్రయత్నాలు చేసి ఒక 20-25 వేల ఓట్లతోని బయటపడ్డట్టు కనిపిస్తున్నది. సో నా ముందు ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు కూర్చున్నారు. సో ఆయన కూడా గెలుస్తాము ఖచ్చితంగా అన్న ఒక ధీమాలో ఉండే ఎలక్షన్స్కి ముందు నేను వెళ్ళిన సందర్భంలో కూడా మరి ఓటమి ఎట్లా వచ్చింది, ఎట్లా ఆయన ఓడిపోయారు. దాంతోపాటు ఇవాళ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తున్నాడా, గెలిస్తే వారానికి 2 రోజులు అక్కడనే ఉంటా అన్నాడు. మరి ఆ 2 రోజులు వస్తున్నాడా? దాంతోపాటు అక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమ ముఖ్యంగా చేనేత పవర్లూమ్ కార్మికులంతా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లేదు. ఇప్పుడు ఈయన గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాం, బిల్లులు ఇమీడియట్గా రిలీజ్ చేయాలంటున్నాడు. సర్పంచ్ల బిల్లులు రిలీజ్ చేయాలని పోరాటం చేస్తామంటున్నాడు. గతంలో ఇదే సిరిసిల్ల నియోజకవర్గంలో సర్పంచ్లంతా బయటకు వచ్చి ఆందోళన చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు ఆ రోజు. మీరు గెలుస్తామని అనుకున్నారు. సరే, ఎనీవే కాబోయే ముఖ్యమంత్రి అన్న ఒక లైన్ తీసుకున్నారు వాళ్ళు. రకరకాల ముఖ్యమంత్రి కొడుకు ఆయనే అని, మొత్తం ఆయన కనుసన్నలో రాష్ట్రం నడుస్తుంది అధికారంలోకి వస్తే అని, ఇట్లాంటి ఈక్వేషన్స్ ఏమైనా కొంత పనిచేసి ఉంటాయేమో. కారణాలు ఏంటి, మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏం అంటే వాతావరణం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి నాకు అనుకూలంగా ఉండే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గాలి వీచింది. అంతేకాకుండా నా కాంగ్రెస్ పార్టీ గాలితో పాటు నా పైన సింపతి కూడా ఉండే. జనానికి చాలామంది సింపతి ఉండే. పాపం 3 సార్లు ఓడిపోయిండు, ఈసారి గెలిపిద్దాం. ఇంకోటి అరాచకాలు అక్రమాలు ఎక్కువ ఉన్నాయి, అందుబాటులో ఉండడు. మహేందర్ రెడ్డి గారు సౌమ్యుడు, అందుబాటులో ఉంటాడు, కాబట్టి ఆయనకు అండగా ఉందామని చెప్పి ప్రజలు చాలా రకాలుగా నాకు అనుకూలంగానే ఉన్నారు. చిట్ట చివరిగా లాస్ట్ 2-3 రోజులలో తనకున్న అంగబలాన్ని, అర్ధబలాన్ని అన్నింటిని కూడా ఆయన ఉపయోగించి, అధికార బలాన్ని కూడా ఉపయోగించి ఆయన తన ప్రయత్నాన్ని ఎలక్షనీరింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్షనీరింగ్ను ఉపయోగించిండు. ఆయన ఉపయోగించి ఇవాళ మా ప్రాంతంలో అనేకమైన భయాందోళనలో ప్రజలు ఉండేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే ఈయన గెలిస్తే మళ్ళీ మాకేమన్నా అయిద్దేమో, ఒకవేళ ప్రభుత్వం రాకపోతే మమ్మల్ని మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అన్న ఒక భయభ్రాంతంతో కొంతమంది ప్రజలు ఇవాళ ఈయనకు ఓటేయడానికి ఆ రోజు, ఒకవేళ ఈయన ఓడిపోయి అక్కడ ప్రభుత్వం వచ్చినా మాకు ఇబ్బంది అవుతుంది, కేటీఆర్ ఓడిపోయినా కానీ ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ రాష్ట్రంలో వస్తే ఈయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా, రేపు ఈయననే ముఖ్యమంత్రి చేస్తే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి కొన్ని వర్గాల ప్రజల్లో ఒక భయాందోళనలో కూడుకున్న వాతావరణం నెలకొని ఆ చిట్ట చివరిగా 2-3 రోజులలో ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి అన్ని అంగులను ఉపయోగించుకున్నాడు. ఆయన ఎలక్షన్లకు ముందు అనేకమైన మాటలు చెప్పిండు. నేను డబ్బు పంచను, అధికారాన్ని దుర్వినియోగం చేసుకోను. పంచనన్నాడుగా, పంచకుండా ఇవాళ పరిస్థితి ఎక్కడిది? అంతేనా? ఇవాళ డబ్బు పంచను, మద్యం పంచను, అధికారాలను నేను వాడుకోనని చెప్పిండు. ఇవాళ మద్యం అనేది ఏరులై పారింది. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇవాళ డబ్బు పంచిందనేది వాస్తవం. ఎందుకంటే సిరిసిల్ల పట్టణాన్ని ఉదాహరణ చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ శాతం కేవలం 39 నుంచి 40%. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ సరళిని చూసినట్టయితే ఇక డబ్బులు ముట్టినా కొద్ది ఒక్కొక్కరు వచ్చి ఓట్లు వేసింది అందులో. కాబట్టి ఆ పోలింగ్ శాతం సిరిసిల్ల టౌన్లో 80% రీచ్ అయిపోయింది ఆ 3 అవర్స్లో 4 అవర్స్లో. అంతేకాకుండా గ్రామాలలో కూడా ఎక్కడ లేని విధంగా ఈసారి గ్రామాలలో కూడా ఇండ్లకి చికెన్ పంపించడం, మందు బాటిల్ పంపించడం, అంతేకాకుండా ఇలా ఓటుకు డబ్బులు పంచడం, ఓటుకు డబ్బులు పంచుతూ ఇవాళ అనేక గ్రామాల్లో పట్టుబడ్డారు వాళ్ళు. అయినప్పటికీ కూడా అధికారులు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము చెప్పినప్పుడు కూడా పట్టించి ఇచ్చినప్పుడు కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, పోలీస్ ఆఫీసర్లు, పార్టీ, కాబట్టి ఇటువంటి అనేకమైన అక్రమాలకు అవినీతికి పాల్పడి ఇవాళ నయాన్నో భయాన్నో అక్కడ ఉన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ను బెదిరించిండు. బెదిరించి ఆయనను కూడా ఇవాళ పోటీలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేసుకున్నాడు. ఇవాళ రాజకీయంగా ఇవాళ చాలామంది జనం అంటారు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూడైకి వస్తుంది. బీజేపీ వాళ్ళకి బీ టీమ్గా పనిచేసి అక్కడ ఒక పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ రాకుండా అడ్డుకొని కేకే మహేందర్ రెడ్డి కాబట్టి స్థానికేతరులు అయినప్పటికీ కూడా స్థానికేతర అభ్యర్థిని తీసుకొచ్చి, రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఓట్లు చీల్చడానికి ఆయన ప్రయత్నం చేసి అందులో కొంతమేర సఫలీకృతుడని చెప్పి, అదే మాదిరిగా ఇవాళ బీఎస్పీ పార్టీ నుంచి కూడా ఓ క్యాండిడేట్ని, పక్కనున్న క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండని చెప్పి ఇలా అనేకమైన అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇవాళ దాంతోపాటు ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళందరూ కూడా బతుకమ్మ చీరలు నేర్చుకున్నారు ఇవాళ. అవును. వాళ్ళకి ఇంచుమించు ఈయన గత 7-8 సంవత్సరాల నుంచి ఏదైతే బతుకమ్మ చీరల్లో పాలిస్టర్ బతుకమ్మ చీరలు ఇస్తుండ్రో ఆ భాగవతం అంతా కూడా మీ అందరు కూడా తెలిసి అది అవును. సబ్జెక్టు వెనుకకు పోయినట్టయితే మళ్ళీ వేరే ముందుకు పోయినట్టయితే ఇలా టెంపరీగా ఆయనకు ఉపయోగపడ్డ దానిలో చెప్తున్నాం. ఈ బతుకమ్మ చీరలు నేర్చిన ఎవరైతే పద్మశాలి సోదరులు ఉన్నారో వ్యాపారస్తులు వాళ్లకు బిల్లులు 100 కోట్లు పేరుకుపోయినాయి. వాళ్ళ పెండింగ్లో పెట్టిండు. వాళ్ళకు టోకెన్ కూడా ఇష్యూ చేయండి, బిల్లింగ్ చేయించిండు, టోకెన్ కూడా ఇష్యూ చేయించిండు, కానీ డబ్బులు మాత్రం అకౌంట్లో వేయలేదు. డబ్బులు వస్తాయి. 27వ తారీఖు వరకు 27th నైట్ వరకు కూడా ఆయన సర్వేలలో ఆయన ఓడిపోతారని చెప్పి ఖచ్చితంగా వచ్చింది. ఇవాళ మీకు సపోర్ట్ చేస్తూ ఆయన వీడియోని ఆడియోని మీరు అందరూ కూడా చూసారు కదా, ఆడియోని చూసాను. నేను ఓడిపోతాను అది అని చెప్పి ఆయన మాట్లాడిన ఆడియోని కూడా వైరల్ అయిపోయింది. అది ఆ 27th నైట్ నుంచి ఈ పద్మశాలి వ్యాపార సంఘాలు ఏదైతే పాలిస్టర్ వ్యాపార సంఘం ఏదైతుందో వాళ్ళ మీద ప్రెషర్ వేస్తే వాళ్ళు పాపం ఆసాముల దగ్గరికి కార్మికుల దగ్గరికి కండువాలు కప్పుకొని ఇన్ఫ్లుయెన్స్ వ్యాపారస్తులు జనరల్గా వారు సహజంగానే అన్నింటికి దూరంగా ఉంటారు, రాజకీయాలకు దూరంగా ఉంటారు, వాళ్ళ వ్యాపారమే జయంగా వాళ్ళు పనిచేస్తుంటారు. అన్ని పార్టీలు వాళ్ళకి ఒకటే. కానీ మీ బిల్లులు రావంటే మరి 250-260 కోట్ల బిల్లులు రావాలి పాపం వాళ్ళకు. వాళ్ళు ఏం చేయాలి? విధి లేని పరిస్థితులలో ఒకవైపు ఏమో వాళ్ళ ఆరాధ్యమైన మార్కండేయ స్వామి కండువా కప్పుకొని, మరోటి టీఆర్ఎస్ కండువా కప్పుకొని ఇంటింటికి తిరిగి దండాలు పెట్టుకుంటే వాళ్ళ సొంత ఖర్చులతోని దావతులు ఇచ్చుకుంటే ఇంటిని తిరుగుకుంటే దండాలు పెట్టి ఓటు వేసిన ఫలితమే ఇలా టౌన్లో. అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళ బిల్లులు రావాలి. వాళ్ళకి బిల్లులు సహజంగానే ఎవరు నష్టపోతారు? వాళ్ళని తప్పుపడడానికి మనం లేదు. ఇవాళ ఎవరైనా సహజంగానే అదే ఉంటారు. రాజకీయ నాయకుడు ధైర్యంగా ఉంటాడు, తను వ్యాపారస్తుడు, తన వ్యాపారాన్ని గట్టెక్కించుకోలేదు, తన బిల్లులు గట్టెక్కించుకోవాలి. కాబట్టి వాళ్ళు ఇంటింటికి తిరగడం వల్లనే ఆ యొక్క డిఫరెన్స్ టౌన్లో ఏర్పడ్డది. ఇవాళ నాకు 14,000 చిల్లర వస్తే ఆయనకు 39,000 చిల్లర వచ్చినాయి అక్కడ. సో ఓన్లీ టౌనే మిమ్మల్ని టౌన్ మేజర్, బయట అంతా సమానంగానే ఉన్నాం. టౌనే 29, అదే 28,000 డిఫరెన్స్ అక్కడ వచ్చింది నాకు. 28,000 మెజారిటీ, 28,000 ఆల్మోస్ట్ 29,000తో నేను ఓడిపోయినా. సో ఆ మెజారిటీ అంతా ఇక్కడే 90% ఇక్కడే, 90% ఇక్కడే వచ్చింది. మీకు లీడ్ వచ్చింది ఎక్కడైనా? నాకు 2 మండలాలు వచ్చింది, 3 మండలాలు సమానంగా ఉన్నాం. 2 మండలాల గట్టిగానే ఇచ్చినారు. దాంతోపాటు ఇవన్నీ కూడా పనిచేసిన వాళ్ళకి అధికారులు వాళ్ళకి సహకరించడం, ఎలక్షన్లో ఏవైతే చిన్న చిన్న కాంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం, ఎలక్షన్ దుర్వినియోగం చేయడం. ఇవాళ 4 ఫ్లెక్సీలకు వాళ్ళు పర్మిషన్ తీసుకొని 40 ఫ్లెక్సీలు కట్టడం, మందిని అది చేయడం, వీటన్నింటిలో కూడా. మీరు ఖర్చు పెట్టలేకపోయినా? మరి మీరు పెద్దగా పెట్టలేదా? నేను పెద్దగా పెట్టలేదు, నాకు పెట్టే పరిస్థితి కూడా నాకు లేదు కదా. పెట్టే పరిస్థితి, నేను ముఖ్యమంత్రి గారి కొడుకుని కాలేదు. నా ఆస్తులు 2009 ఎట్లున్నాయో, నేను మొదటిసారి నామినేషన్ వేసినప్పుడు ఇప్పుడు నా ఆస్తులు అంతే ఉన్నాయి. వారి ఆస్తులు ఇబ్బడి ముబ్బడి 2009 డాక్యుమెంట్, 2009 ఎలక్షన్ అఫిడవిట్ చూసుకొని ఇవాళ 2023 అఫిడవిట్ చూసినట్టయితే వాళ్ళ ఆస్తులు చూస్తే కళ్ళు బయలుగా మాలివారు. మరి అప్పులు కూడా అంతే పెరిగినాయి అంటున్నాయి కదా ఛానల్లో. అప్పులు కూడా ఉన్నాయి నాకు అని చెప్తున్నాను. చెప్పడానికి అందులో ఇచ్చిందాకైతే అప్పులు అయితే అంత లేవు, మరి అఫిడవిట్లో మాత్రం అప్పుడు అంత లేవు. సరే, కేటీఆర్ గారు అల్టిమేట్గా ఏంటంటే ముఖ్యమంత్రి అనే ఒక దీంతో ప్రజలు అటు ఇటు పెట్టి అనే చెప్పిన మాటలు ఒకటి, చేసింది ఒకటి. ఇలా డబ్బులు పంచిండు, మద్యం పంచిండు, అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు. ఇలా నేతి బీరకాయల్లో నెయ్యంత నిజమో వారి మాటల్లో అంత నిజమని చెప్పి తేట తెల్లమైంది అక్కడ. సో ఇప్పుడు ఆయనే అంటున్నాడు, సర్పంచ్ల బిల్లుల కోసం నేను పోరాటం చేస్తా అంటున్నాడు, పద్మశాలి వీళ్ళకి రావాల్సిన బిల్లుల కోసం నేను ఫైట్ చేస్తా అంటున్నాడు. ఇలా కేటీఆర్ గారి మాటలు ఎట్లుంటాయంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. ఇవాళ 10 సంవత్సరాల వారి పరిపాలనలో ఎప్పుడైనా ప్రజల సమస్యల పట్ల వాళ్ళు అవగాహన చేసుకొని మెలిగిన సంఘటనలు ఉన్నాయని చెప్పి ఒకసారి వారికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఇదే సర్పంచులు కనీసం ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మా సమస్యలు చెప్పుకుంటాం అని చెప్పి మహాప్రభు అని చెప్పి ఇలా వేడుకుంటే ఆయనను కనికరించిన పాపాన పోలేదు. ఇవాళ వాళ్ళ సమస్యలను బయటికి చెప్పడానికి ధర్నా చౌక్ వస్తామంటే ధర్నా చౌక్ను కూడా ఎత్తేసారు వీళ్ళంతా. సమస్య అంటే వాళ్ళు వినరు. సమస్యలను దృష్టికి తీసుకెళ్తామంటే ఇలా ధర్నా చౌకులను ఎత్తేసినారు. కోర్టులకు కూడా వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. ఇవాళ అనేక మంది నీ కాన్స్టిట్యున్సీలోనే, నీ జిల్లాలోనే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లులు రాక. అటువంటి అప్పుడు వాళ్ళ కనీసం ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించిన పాపానే పోలేదు. ఇవాళ వచ్చి అధికారం పోయిన తర్వాత నేను అందుబాటులోకి వస్తా, ఇవాళ మొసలి కన్నీరు గారుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ గొంతుకనై ఉంటా. వాళ్ళు శ్మశాన వాటికలు కట్టినారు. ఇవాళ మా శ్మశాన వాటికలలో చాలామంది శవాలైపోయినారు సర్పంచులు. ఇవాళ వారిని బలవంతంగా మెడవైన కత్తి పెట్టించి శ్మశాన వాటికలు కట్టించాలని చెప్పిన వాళ్ళకు ఆ శ్మశాన వాటికల్లో శవాలైపోయినారు చాలామంది.
భార్యలో తల్లులో తండ్రులో ఇవాళ పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టి డబ్బులు పట్టుకొచ్చి ఇవాళ ఆ శ్మశాన వాటికలు కట్టినా కానీ ఇంకోటి కట్టినా కానీ బిల్లులు రాక ఇవాళ గుండె పగిలి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు. ఇవాళ ఇంటి ముందుకు వచ్చి అప్పుల వాళ్ళు. మీ సిరిసిల్లలోనే కదా ట్రాక్టర్ వేలంపాట వేసింది, ఒక ట్రాక్టర్ వేలంపాట, గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ వేలంపాటలు వేసిండ్రు. ఒక ఇల్లంతకుంట మండలం ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రభాకర్ రెడ్డి అనుకుంటా అతని పేరు, నాకు జ్ఞాపకం లేదు. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ అప్పుడు ఆయన జ్ఞాపకం రాలే. ఇవన్నీ ఆ సమస్యల కింద అగుపళ్ళు వేయాలా. ఎప్పుడైతే అధికారం పోయిందో కళ్ళు నెత్తి నుంచి కిందికి వచ్చినాయి. వాళ్ళ కళ్ళు నెత్తి నుంచి కిందికి రాగానే ఇలా నేను మీ గొంతుకురాయి ఉంటే అప్పుడు వాళ్ళ గొంతులు నొక్కింది నువ్వే కదా. ఆ గొంతులేమో అప్పుడు నొక్కినవు, ఆ గొంతుకునవి ఇప్పుడు వస్తావా నువ్వు? ఇవి మాట్లాడడానికి ఏమన్నా లజ్జ సిగ్గు ఏమైనా ఉండాలి కదా. మనిషి అన్నాక మనం అన్నం తింటున్నాం. ఇవాళ అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం అయిన తర్వాత ఇంకొక మాట నా ఇవ్వాలి. జనం నవ్వుతుండ్రు, ఇలా చీ కొడుతుండ్రు, తూ కొడుతుండ్రు. మాట్లాడడానికి కూడా ఇవాళ ఒక అంతుండాలి, ఒక మాట్లాడడానికి కూడా ఒక తహాత ఉండాలి. ఆ తహాత లేదు నీకు. ఎందుకంటే ఇవాళ ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసు వాళ్ళతో నువ్వు తోషించినవి. ఇవాళ వాళ్ళు వచ్చి మీ సమస్యలు మొరబెట్టుకుంటాం, మెమోరాండాలు ఇస్తామంటే పోలీసులతో అడ్డంగా దగ్గర కూడా రానియకుండా తోషించిన. వారానికి 2 రోజులు నేను అక్కడనే ఉంటాను ఏదో చెప్పే కదా ఫోన్లలో, టెలికాన్ఫరెన్స్ లో వస్తున్నాడా ఇప్పుడు? మరి ఆయన 2009 నుంచి అదే మాట చెప్పింది. అలా ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడనే ఉంటా. భూమి అయితే కొనుక్కున్నాడు పాపం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ధర పెరగాలి కదా. భూమి అయితే కొనుక్కున్నాడు ఒకటి, ఇలా ఆన్నే ఉంటా అన్నాడు. సరే కొన్ని రోజులు ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడైతే వారానికి వస్తారో అప్పుడప్పుడు వస్తున్న సమస్యల పట్ల ఇన్నోళ్ళు పలకరింపులకు చావులకు వాటికి వీటికి దేనికి రానివాడు. ఇవాళనైతే అప్పుడప్పుడు వస్తుంది. ఇవాళ ఈడ పని లేదు కదా, ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కదా. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అందుకే ఎలక్షన్స్ పని లేదు, ఇక్కడ పట్టించుకునే పాపాన్ని ఎవరు లేడు ఇవాళ. కాబట్టి అప్పుడప్పుడు వచ్చి టైంపాస్కి వచ్చిపోయినట్టు సిరిసిల్ల టౌన్ దానికి వచ్చి అక్కడ 2 ముచ్చట్లు చెప్పిపోతారు. ఎందుకంటే ఇంకా ఆడ దోచుకునేవి ఉన్నాయి కదా, వనరులు ఉన్నాయి కదా. ఆ దోచుకున్న వనరుల లెక్కలు కూడా చూసుకోవాలి. ఇసుక దోపిడీలో ఎంత జరుగుతుంది, ఇలా బతుకమ్మ చీరలు రావాల్సిన వాటాలు నాకు అన్ని వచ్చినాయా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి అప్పుడప్పుడు వచ్చి ఏదో పిచ్చాపాటిగా మాట్లాడి ఓ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, గవర్నమెంట్ మీది ఏమైనా నడుస్తుందా? మరి నడవడం మీరు ఎట్లయినా అట్లీస్ట్ కొంచెం న్యాయం చేయగలుగుతున్నారా ప్రజలకి? మేము సిరిసిల్లలో చాలా విపరీతంగా తిరిగినాం, చాలా ఇష్యూస్ని ఫోకస్ చేసినాం. సో అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి, ధరణి ఇష్యూస్ ఉన్నాయి. లేదు ఈ కేటీఆర్ బ్యాచ్ ఒక మాఫియా లాగా తయారై మండలానికి ఆయన ఒక శక్తిలాగా మారిపోయి ఉన్నారు. మీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి మండల స్థాయి లీడర్ల వరకు. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ మీరేమైనా టేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? తప్పకుండా ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా పెద్ద ఎత్తున కూడా స్టార్ట్ చేసి సమస్యల పరిష్కారానికి తప్పకుండా నేను ఇవాళ ఇంతకుముందు నేను పోటీ చేసిన తర్వాత ఓడిపోతే ప్రభుత్వం మాది లేదు కాబట్టి నేను హైదరాబాద్కి వచ్చి నేను నా ప్రాక్టీసు న్యాయవాద వృత్తిని చేపట్టుకొని శనివారం ఆదివారం అట్లా పోయి ఆ సమస్యల పట్ల చావులు పెళ్ళిళ్ళు, ఎందుకంటే ప్రభుత్వం ఎటువంటి సమస్యలు వచ్చేవి కావాలి. ఏమన్నా పెళ్ళిళ్ళు పేరంటాలు చావులు వాటి గురించి పలకరించి యాక్సిడెంట్లు అయితే వాళ్ళని పోయి పలకరించి వచ్చే పని ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మాది వచ్చింది కాబట్టి బాధ్యత పెరిగింది వాళ్ళ మాకు. మేము ఓడిపోయినంత మాత్రాన బాధ్యతను తప్పుకునేంత పిరికి వాళ్ళం కాదు మేము. ఇలా తప్పకుండా ప్రభుత్వం వచ్చింది మాది. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మా మీద బాధ్యత పెరిగింది. ప్రజలకు మా పైన అనేకమైన ఆశలు ఉంటాయి. ఈ ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత కొంత నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన, మా పరిధిలో ఉన్నంత మేర. ఇలా పరిధిని అతిక్రమించి చట్టాన్ని చేతిలోకి చూసుకొని మేము ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉండి అక్కడ పనిచేయాల్సిన పని లేదు. కానీ రాజ్యాంగం పైన ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా రాజ్యాంగానికి లోబడి నా శక్తి మీద ఎంత పని చేయగలుగుతున్నానో నా ప్రజలకు అంత పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మా దగ్గర పద్మశాలి బిడ్డలకి వాళ్ళ వ్యాపారస్తులకు బిల్లులు రావాలి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయింది, అప్పుడే బిల్లులు మీరు ఇస్తలేరని చెప్పి కేటీఆర్ గారు ముసలికన్నీరు కాస్తుంది. ఇలా ఇవాళ 10 సంవత్సరాలు ఆయన్నే పరిపాలించిండు, ఆయనే బిల్లులు ఇవ్వాలి. వాళ్ళకి వచ్చే కమిషన్లు కూడా ఆయనకున్న ఆయన 100 మగాళ్ళకే వస్తుంది. అక్కడ ఆ పాలిస్టర్ బతుకమ్మ చీరలు ఇవాళ కట్టుకున్న పాపాన పోరు, కానీ వాళ్ళకి పని కల్పించాలని ఒక దాంతోనే ఎవరైతే కొంతమందికి ఆ పాలిస్టరు బతుకమ్మ చీరలు కూడా లాభపడ్డది ఎవరైనా అంటే కొంతమందే. గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ గ్రూపే బాగుపడ్డది తప్ప ఎవరు బాగుపడ్డ పాపాన పోలే. ఎందుకంటే కేటీఆర్ గారు నిజంగా కూడా దాని గురించి ఆలోచించినట్టయితే మరమగ్గాలు 38,000 మరమగ్గాలు ఉండేవి. ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కేవలం 17 నుంచి 18,000 మరమగ్గాలే ఉన్నాయి. నీ యొక్క విధి విధానాల వల్ల, నీ పరితనం వల్ల సిరిసిల్ల ప్రాంతంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే మరి మరమగ్గాలు ఎందుకు అమ్ముకున్నారు ఇలా వాళ్ళు?
ఇవాళ కేవలం ఇలాగా నీ యొక్క విధి విధానం వల్ల, ఏకపక్ష ధోరణి వల్ల, నీ పక్షపాత వైఖరి వల్ల సిరిసిల్లలో ఇలా కాటన్ పరిశ్రమ మొత్తంగా దెబ్బతినిపోయింది. దానికి అనుబంధంగా ఉండే డయ్యింగ్ పరిశ్రమ దెబ్బతినిపోయింది. వార్ఫర్స్ లేదు, సైజింగ్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది. ఇలా కార్మికులంతా కూడా ఇలా రోడ్డు పైన పడ్డారు. ఇలా బతుకమ్మ చీరల ద్వారా కేవలం ఇవాళ ఒక 3 నెలల నుంచి 4 నెలలు మాత్రమే వాళ్ళకి పని దొరుకుతుంది ఇవాళ. ఓకే. దాంతో పాటు ఇవాళ ఇవి ఎవరైతే ఇవాళ వస్త్ర పరిశ్రమ బంద్ అన్నారు, ఇవాళ వస్త్ర పరిశ్రమ బంద్ అవ్వడం కానీ ఈ బతుకమ్మ చీరల ద్వారా ఏమైందండి అంటే, ఇంతకుముందు సిరిసిల్లలో నేచిన ఏదైతే తెల్ల బట్ట, పాలిస్టర్ తెల్ల బట్ట ఉండేనో దాన్ని ఇక్కడ ట్రేడర్స్ కొనేవాళ్ళు. ఓకే. ఆ ట్రేడర్స్ ఏమైంది, బతుకమ్మ చీర ఎప్పుడైతే 3-4 నెలలు ఈ బతుకమ్మ చీరలు నేస్తారో వాళ్ళు సప్లై చేయలేకపోయినారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపారులు ఆ యొక్క బట్టను సప్లై చేయకుంటే వీళ్ళు ఏం చేసినారంటే ట్రేడర్స్ మాలగాం నుంచి బట్ట తీసుకొచ్చుకున్నారు. ఓహో, ఇంకా వీళ్ళు ఎట్లాగో వీళ్ళ వల్ల అవుతలేదని వేరే ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ కావాలి కదా వాళ్ళకు. అవును. కాబట్టి ఇక్కడ వీళ్ళు మాకు సప్లై చేయలేకపోతున్నారని చెప్పి ఎప్పుడైతే మాలేగాంకి పోయినరో ఆ మాలేగాంలో ఉన్న వాళ్ళు ట్రేడర్స్ నాకు చెప్పారు. నేను సమ్మె చేస్తుంటే నేను అడిగాను. కొంతమంది ట్రేడర్స్ని ఒక నంబర్ తీసుకొని నేను అడిగాను. వాస్తవేనండి, ఇప్పుడు మేము సిరిసిల్ల బట్టను మేము ప్రిఫర్ చేయట్లేదు. ఇంతకుముందు సిరిసిల్ల బట్ట గురించి మేము అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళం. అడ్వాన్స్ ఇచ్చి ఏమైంది, లోడ్ వస్తుందా అని చెప్పి మేము ఎంక్వైరీ చేసేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితులు మాకు మాలేగాంకి పోతే ఇక్కడికంటే చీప్ బట్ట దొరుకుతుంది, క్వాలిటీ బట్ట దొరుకుతుంది. ప్లస్ మాకు 365 days వాళ్ళు సప్లై చేస్తుండ్రు. మాకు డబ్బుల కాడ కూడా మేము అడ్వాన్స్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఇలా వాళ్ళు మాకు ఇచ్చిపోతే మేము వారానికి 10 రోజులకు డబ్బులు ఇస్తున్నాం అని ఇలా వాళ్ళు చెప్తున్నారు. అంటే కేటీఆర్ గారి యొక్క వైఖరి వలన ఇవాళ నిరంతరంగా కొనసాగే వస్త్ర పరిశ్రమ ఇవాళ ఆయన ఒక దూరదృష్టి లేకపోవడం వల్ల, ఆయన యొక్క కేవలం కమిషన్ దృష్టి ఉండడం వల్ల ఇలా వస్త్ర పరిశ్రమ సిరిసిల్లలో దెబ్బతిని ఇలా వాళ్ళు సమ్మె చేయడం కారణం ఇలా కేటీఆర్ గారి యొక్క విధి విధానాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టాలని ఒక కుటిల ప్రయత్నం చేస్తుండే. ఇలా బిల్లులు మేము వచ్చి 30 రోజులు అయిందండి. 33 ఇవాళ తిప్పి కొడితే ఇవాళ మేము వచ్చి 3 నెలల మీద 10 రోజులు అయింది మేము వచ్చి. 40 రోజుల్లో మా విధి విధానాలు ఏందో మాకు తెలియదు. ఇంకా డబ్బులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో మాకు తెలియదు. ఆ ఫైళ్ళన్నీ మాకు రావాలి. మేము ప్రభుత్వానికి పని చేసినప్పుడు ఆ బిల్లులు ఇవ్వాల్సిన బాధ్యత ఇంకో ప్రభుత్వం పైన ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా బిల్లులు ఇవ్వాల్సిందే మేము ఇస్తామని కూడా చెప్తున్నాం మేము. అది బాధ్యత మాదే. ఆ బాధ్యతను మేము తీసుకుంటున్నాం ఇవాళ. కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. ఖజానా అంతా బొక్క సమంతా ఖాళీ పెట్టిపోయిన వీళ్ళను. ఖజానాలు ఇక రోజువారీ ఖర్చులకే బ్యాంకుల దగ్గర పోసిన పరిస్థితి ఏర్పడ్డది. కొంచెం మేము కూడా కుడుతున్నాం. కొత్తిలో పెట్టినప్పుడు, సంసారం పెట్టినప్పుడు కొన్ని రోజులు సర్దుకోవాలి. 3-4 రోజులు ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. ఇక అదే పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు సిరిసిల్లలో ఇసుక మాఫియాని ఏమన్నా ఆపగలుగుతున్నారా? అవకాశం ఉన్నదా? తప్పకుండా ఆపాలి. ఆయనే కదా, ఆయన ఉన్నప్పుడు దానికి ఆయన 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది అది. ఇప్పుడు తప్పకుండా దాన్ని ఆపాల్సిన బాధ్యత మా పైన ఉంది ఇవాళ. ఎందుకంటే ఇసుక మేము కూడా స్థానిక అవసరాలకు వాడుకోవద్దని మేము చెప్పట్లే, ప్రభుత్వ అవసరాలకు మేము వాడుకోవద్దని చెప్పట్లే. ఇవాళ అక్కడ ఉన్న యంత్రాంగానికి కూడా మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ పోలీస్ యంత్రాంగానికి కానీ, రెవెన్యూ యంత్రాంగానికి కానీ, ఎవరికైనా మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అక్రమ ఇసుక రవాణా ఎట్టి పరిస్థితులు అరికట్టాల్సిందే, కానీ స్థానిక అవసరాలకు మనం వాడుకోవాల్సిందే. దాంతోపాటు ప్రభుత్వ అవసరాలకు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ అవసరాలకు ఎంత అనుమతించిన మేర మనం వాడుకోవాల్సిందే. ఆ పైన ఇక్కడ డంపింగ్ జరగకూడదు, ఇక్కడ నుంచి బయటికి లారీ పోకూడదు. అది మేము అధికారులకు కలిసినాం, విజ్ఞప్తి చేసినాం. ఒకవేళ అధికారులు తప్పకుండా సహకరిస్తారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. సహకరించని పక్షంలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము ప్రజాపక్షంగా ఉండడం కొరకు మాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది మేము పాలకులం కాదు, మేము పాలకులం కాదు, మేము మీకు సేవకులం అని చెప్పి. కాబట్టి ప్రజల అవసరాలకు నేను చూస్తున్నప్పుడు అక్కడ 300 రూపాయలకు ట్రాక్టర్ ఉండేది ఒక ఇసుక. ఇవాళ 1800 నుంచి 2000 రూపాయలకు ఇసుక ట్రాక్టర్ పోతుంది ఇవాళ. కాబట్టి అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం వల్ల మా స్థానికులకు ఇసుక యొక్క ధర కూడా తగ్గించాలనే ప్రయత్నం కూడా మేము చేస్తాం ఇవాళ తప్పకుండా. సో ఇప్పుడు నేరెళ్ళ ఇష్యూ చాలా, సిరిసిల్ల అనగానే చేనేత కార్మికులు ఎట్లా గుర్తొస్తారో చాలా దారుణమైన సంఘటన నేరెళ్ళ ఇష్యూ గుర్తొస్తుంది అందరికీ. అవును. సో నేనైతే చాలాసార్లు పోయి ఇప్పటికి కూడా వాళ్ళతో ఇప్పటికి కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. సో ఆ ఇష్యూని ఏమైనా మీ గవర్నమెంట్ టేకప్ చేసే అవకాశం ఉందా? టోటల్ ఇష్యూలో అందరూ అమ్ముడుపోయారు, ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి టోటల్ లీడర్లంతా అమ్ముడుపోయారు. మీ గవర్నమెంట్ ఏమైనా దాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందా? మొన్న ఆ కేసు బెంచ్ మీదకి వచ్చింది హైకోర్టులో. తప్పకుండా, ఎందుకంటే నేరెళ్ళ ఘటన అనేది ఒక హృదయ విదారకమైన ఘటన. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇవాళ. నిజంగా కూడా అంత పెద్ద ఘటన జరిగినప్పుడు సభ్య సమాజం అలాగే సమాజం ఎక్కడ కూడా స్పందించలే.
ఒకవేళ స్పందించిన గొంతుకలు ఏవైనా ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం అణిచివేసింది, అనగదొక్కబెట్టిదో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ వాళ్ళ దురదృష్టం, ఇవాళ కొన్ని గొంతుకలు మీలాంటి వాళ్ళు వాస్తవంగా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా వ్యూస్ ఛానల్ అవి ఇలా పెట్టుబడిదారు వర్గాల చేతుల్లో ఉండిపోయినప్పుడు ఇలా మీలాంటి తొలి వెలుగు అనుకోండి, మల్లన్న లాంటి వాళ్ళు అనుకోండి, ఇంకా అనేకమైన ఉన్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, కొంతమంది వారి యొక్క ఎవరైతే గొంతు విప్పినో వాళ్ళందరినీ కూడా సంఘటన వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ పక్షాన, బాధితుల పక్షాన అండగా నిలబడ్డారు. ఇలా నిజంగా కూడా తెలంగాణ సమాజం పక్షాన ఉన్నదంతా కూడా మెరియాల. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒకెత్తైతే వారికి అండగా ఉండి ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ప్రజలను ఏ విధంగా అణిచివేస్తుండ్రు, ఈ రాష్ట్రంలో ఇలా ఆర్థికంగా, సామాజికంగా అణిచివేస్తూ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను ఏ విధంగా కాలరాస్తుండ్రు, ఈ ప్రభుత్వం మనుగడలో ఉంటే ఇంకా మనం బతకలేమని చెప్పి ఇక మీరు అన్నీ కూడా గొంతెత్తి పైకి వచ్చింది కాబట్టి ఇలా ప్రభుత్వం చేంజ్ అయింది. అదే మాదిరిగా మీ అందరికీ కూడా కృతజ్ఞత ఇవ్వాలి. నేరెళ్ళ ఘటనలో కూడా మీరున్నారు కాబట్టి ఇవాళ స్టేజ్కి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా ఆ ఘటన బాధితుల దగ్గరకు వచ్చి కలిసిండు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఎవరు అన్నా అనకున్నా ఇలా అసెంబ్లీ సాక్షిగా తను మాట్లాడిండు. కాబట్టి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత, వాళ్లకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత మా ప్రభుత్వమే ఉంది, మా ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా స్థానికంగా నేనున్నా కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చేయాల్సిన బాధ్యత, ప్రాథమిక బాధ్యత నా పైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సో మీరు ఎంపీగా ఏమైనా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారా? యాక్చువల్గా మీరు సిరిసిల్ల కంటెస్ట్ చేసే కంటే ముందే ఎంపీ ఆలోచన చేసినట్టున్నారు ఒక సందర్భంలో. మా ఆలోచనలు వేరున్నప్పటికీ కూడా అధిష్టాన నిర్ణయం శిరోధార్యం కదా. ఆలోచనలు అందరికీ వేరువేరుగా ఉంటాయి. మనిషి ఇది కాకుండా అది కావాలి, అది కాకుండా ఇది కావాలని అనుకుంటారు. కానీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ప్రజల సహకారంతో, మీ సహకారంతో ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, సబ్బండ వర్ణాలు అందరూ కూడా ప్రస్తుతానికి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నట్టు, ఒక పెద్ద రిలీఫ్ వచ్చినట్టు ప్రజలందరూ కూడా భావిస్తుండే. ఇలా 6 గ్యారంటీలను కూడా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, రేవంత్ రెడ్డి గారి పైన ఉంది, క్యాబినెట్ పైన ఉంది. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేసి మళ్ళీ మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు అందుకుంటూ ప్రజల సమస్యలను మీరు ఏదైతే లేపుతారో, లేపి వెలుగెత్తి మాకు చూపిస్తారో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కాపాడే విధంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్ఫుటించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. దాంతోపాటు మీతో పాటు మా పైన కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. సిరిసిల్లలో కేటీఆర్ గెలుపు, దానికి గల కారణాలు, ఆయన ఓటమికి గల కారణాలు, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. సో చూడాలి రాబోయే రోజుల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో పరిస్థితులు ఏమైనా మార్పు వస్తుందా, ఇంకా అట్లాగే కంటిన్యూ అవుతుందా, ఓవరాల్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ముఖ్యంగా నేరెళ్ల ఇష్యూని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా టేకప్ చేస్తుంది, ఇది చాలా కీలకమైన అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.